పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, పునీత లోయోలాపురి ఇన్యాసి వారి పండగ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. పునీత పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 7-8 వచనములు. నేను లాభముగా లెక్కించుకొనదగిన వానిని అన్నిటినీ క్రీస్తు కొరక ఈనాడు నష్టముగా లెక్కించుకొనుచున్నాను. వానిని మాత్రమే కాక అంతకంటే అధికమైన విలువ గల దానికై, అనగా నా ప్రభువుకు యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానమునకై నేను సమస్తమును పూర్తి నష్టముగా భావించుచున్నాను. ఆయన కొరకై నేను సమస్తమును విడనాడితిని. క్రీస్తును పొందగలుగుటకై నేను వానిని అన్నిటిని చెత్తగా భావించుచున్నాను. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, శ్రీసభ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైనటువంటి పునీతులలో ఒకరు పునీత లోయోలాపురి ఇన్యాసి వారు. మారు మనసు పొందకముందు, హృదయ పరివర్తన చెందకముందు లోకమే సర్వస్వం, పేరు ప్రఖ్యాతులే సర్వస్వం, అధికారమే అతి ముఖ్యం అనుకున్నటువంటి పునీత లోయోలాపురి ఇన్యాసి వారు ఒక్కసారి హృదయ పరివర్తన చెందిన తరువాత, మారు మనసు పొంది తనను తాను క్రీస్తుకు పరిపూర్ణంగా అంకితం చేసుకున్న తర్వాత, పౌలు గారు ఏమైతే మాటలు చెప్పారో అదే మాటలని పునీత లోయోలాపురి ఇన్యాసి వారు తన జీవితంలో జీవించి నిరూపించారు. ప్రియులారా, లోయోలాపురి ఇన్యాసి వారు ఒక రాజ వ్యవస్థలో, రాచరికపు జాతిలో పుట్టినటువంటి వారు. ఆయన 1491వ సంవత్సరములో స్పెయిన్ దేశములో లోయోలా అనే కోటలో, ప్రియులారా, ఒక రాజకుటుంబంలో జన్మించారు అని మనలో చాలామందికి తెలుసు. ఆయన పుట్టిన తరువాత యుక్త వయసులో, యవ్వన ప్రాయములో ఉన్నప్పుడు ఆయన ఆశలు, ఆయన కోరికలు, ఆశయాలు, గమ్యాలు అన్నీ కూడా లోకానుసారమైనటువంటి పేరు ప్రఖ్యాతులు, రాచరికము, ఆ యొక్క వాటి మహిమ, వాటి కోసం పరుగులు పెట్టాయి. రాజు కావటానికి ఆ ప్రాంతానికి పరుగులు పెట్టాడు. యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు, బాగా చదువులు చదివాడు. ఇంకా ఒక రాజు కానీ లోకానుసారముగా ఒక గొప్ప వ్యక్తి కావడానికి ఏమేమైతే సాధించాలో వాటన్నిటినీ కూడా సాధించుకుంటూ వెళుతున్నాడు. కానీ పౌలు గారు జీవితంలో ఏ విధముగా దేవుడు ఒక బలమైన మలుపును తిప్పాడో, అదేవిధంగా ఇన్యాసి వారి జీవితాన్ని కూడా దేవుడు ఒక బలమైన కుదిపి ఒక మలుపు తిప్పాడు. యుద్ధం జరుగుతున్న సమయంలో 1521వ సంవత్సరంలో పాంప్లోనా అనే ప్రాంతంలో యుద్ధం జరుగుతుండగా ఒక పిరంగి గుండు వచ్చి ఇన్యాసి వారి యొక్క కాలు మీద పడి కాలు పూర్తిగా విరిగిపోవటం జరిగింది. ఇన్యాసి వారు మొండివాడు, ఒక పళాన వినేవాడు కాడు. మొదట కాలును అతికించారు, విరిగినటువంటి కాలుని. ఆ రోజుల్లో ఉన్నట్టు మందు సహాయాలతోటి, వైద్యం సహాయముతో. కానీ ఆ కాలు సరిగా అతుక్కోకపోవటం వలన మరలా కాలుని విరక్కొట్టించుకొని, మరలా నా కాలు మంచిగా ఉండాలి, నేను సవ్యంగా ఉండాలి అని మరలా కట్టించుకున్నటువంటి పట్టుదల కలిగినటువంటి వాడు. అయితే వారు ఈ అనారోగ్యము నుండి, ఈ యుద్ధంలో జరిగినటువంటి యాక్సిడెంట్ నుండి వారు కోలుకుంటున్న సమయంలో ఏం చెయ్యాలో అర్థం కాక పాలుపోనటువంటి సమయంలో చదవటానికి ఏదైనా పుస్తకాలు ఉన్నాయా అని అడిగినప్పుడు ఆయనకిచ్చింది మనకు చరిత్ర ఏమని చెప్తుందంటే, కొన్ని పునీతుల యొక్క చరిత్రలు, ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్, అనగా క్రీస్తునాథుని అనుసరణ అనే పుస్తకాన్ని ఇవ్వటం జరిగింది. సమయాన్ని గడపటం కోసమై చదువుదాం అనేటువంటి ఆలోచనతో మొదలుపెట్టినటువంటి ఆయన పునీతుల యొక్క గాథలు చదివినప్పుడు అతనిలో మారు మనసు రావటం ప్రారంభించింది. అప్పుడు వారు అనుకున్న మాట ఏంటంటే, పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ గారు
డొమినిక్ గారు వీళ్ళందరూ పునీతులు కాగలిగినప్పుడు నేనెందుకు కాలేను? ప్రభువు కోసం నేను కూడా పునీతునవుతాను అని ఆ రీతిగా లయోలాపురి ఇన్యాసి వారు మారు మనసు పొందడం, హృదయ పరివర్తన చెందడం, తనకు తాను పూర్తిగా క్రీస్తుకు సమర్పించుకోవటం జరిగింది. ప్రియులారా, నేను ఈ రోజున ఇన్యాసి వారి జీవిత చరిత్రనంతా చెప్పుకుంటా వెళ్ళను. సహజంగా నేను పునీతుల గురించి అలా చెబుతూ ఉంటాను. కారణం ఏంటంటే లయోలాపురి ఇన్యాసి వారి యొక్క జీవిత చరిత్ర నేను ఇంతకుముందు 2-3 సార్లు చెప్పాను. కానీ ఈ రోజున మనం ఇన్యాసి వారి జీవితం నుండి మనం నేర్చుకోదగినటువంటి కొన్ని అంశాలను ధ్యానం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. అన్నిటికంటే మొదటిది ఏమిటి అంటే, దేవుడు శ్రమలను కూడా తన మహిమ కొరకై వాడుకుంటాడు. శ్రమలను కూడా దీవెనగా మారుస్తాడు. ఆయన సమర్థుడై ఉన్నాడు, సమర్థవంతుడై ఉన్నాడు. ఆయన మన జీవితాలలో కొన్నిసార్లు కష్టాలు, బాధలు, శ్రమలు వచ్చినప్పుడు మనం ఇది ఎందుకు వచ్చిందా అని చేతరించుకుంటాం, ఇష్టపడం, కోపపడతాం, విరక్తత్వం వస్తుంది, ద్వేషిస్తాం, కొన్నిసార్లు దేవుణ్ణి కూడా తిడతాం. కానీ లయోలాపురి ఇన్యాసి వారి యొక్క జీవితం నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన జీవితాలలో వచ్చేటువంటి శ్రమల నుండి కూడా, సవాళ్ల నుండి కూడా, కష్టాల నుండి కూడా దేవుడు తన మహిమ కొరకై మనను వాడుకుంటాడు. ఆలోచించండి ప్రియులారా, ఒకవేళ లయోలాపురి ఇన్యాసి వారే తన కాలు ఇరక్కుండా ఉన్నట్లయితే, తాను మామూలుగానే యుద్ధంలో గెలిచినట్లో ఓడినట్లో ఆ రాజుగాని ఉండిపోయినట్లయితే, అదొక చిన్న రాజ్యం, కోట, లయోలా కోట ఒక చిన్న కోటేనండి. దీన్ని మనం అంగీకరించాలి. ఆయన ఊరు పేరు లేనటువంటి ఒక సైనికుడిగా లేదా ఒక సైనిక అధికారిగా మిగిలిపోయేవాడు. కానీ ఆయన జీవితంలో వచ్చినటువంటి ఆ బలమైన యాక్సిడెంట్, ఆ బాంబు తన కాలు మీద పడటం, పిరంగి కాలు ఎరగడం, ఆ వేదన, ఆ శ్రమ, ఆ కష్టం అనేటువంటిది తనని పూర్తిగా మార్చింది. లోకానికి తెలిసిన వ్యక్తిగా మార్చింది. దేవుని మహిమ కొరకై శ్రమించే వ్యక్తిగా మార్చింది. దేవుని మహిమ కొరకై ఎంతో గొప్ప కార్యాలను చేపట్టి ఆద్మయోరం దేయింగ్ గ్లోరియామ్ అని చెప్పగలిగినట్టు వ్యక్తిగా మార్చింది. సకలము సర్వోన్నతుని యొక్క మహిమ కొరకై అని చెప్పగలిగినటువంటి వ్యక్తిగా మార్చగలిగాయి. శ్రమలను కూడా దేవుడు తన మహిమ కొరకై వాడుకుంటాడు అనే సత్యాన్ని పునీత లయోలాపురి ఇన్యాసి వారి యొక్క జీవితం మనకు నేర్పిస్తుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, మన జీవితాలలో వచ్చే అపజయాలు, అనారోగ్యాలు, ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా వచ్చే సవాళ్ళు, వీటన్నిటినీ కూడా దేవుడు పిల్లారా మహిమగా, తనకు మహిమగా మార్చుకుంటాడు. శ్రమల ద్వారా మహిమనిస్తాడు, శ్రమల నుండి పిలుపునిస్తాడు, శ్రమలనే తనకు ఆయుధంగా మార్చుకుంటాడు. ఇదిగో రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన చిత్తానుసారముగా జీవించు వారికి అన్నీ మంచికే సమకూరుతాయి. ఇన్యాసి వారికి శ్రమ వచ్చింది కాదంటల్లా, కానీ అది తన మేలు కొరకే మారింది చివరికి. ప్రియులారా, యోసేపు కథ నేను ఎప్పుడూ చెప్పే మాట అండి. ఎందుకంటే ఒక చక్కని గొప్ప ఉదాహరణ. ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని విడవలేదు, ఎంతో గొప్ప వ్యక్తిగా మారాడు. తరువాత కొరింథీయులకు రాసినటువంటి 2వ లేఖ 12వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు అంటాడు, మన శ్రమల్లో నా శ్రమను తీసేయి, ఈ ముళ్ళు తీసేయి అంటే దేవుడు ఏమంటాడంటే, నా కృప నీకు చాలు అంటాడు. నువ్వు కంగారు పడ మాకు, నీ శ్రమల్లో నా కృప నీకు తోడుగా ఉంటుంది అంటాడు. కాబట్టి లయోలాపురి ఇన్యాసి వారి జీవితం మనందరికీ నేర్పించే మొదటి సత్యం ఏంటంటే, శ్రమల ద్వారా దేవుడు కొంతమందిని పిలుచుకుంటాడు. శ్రమల కోసమే కొంతమందిని పిలుచుకుంటాడు, కానీ వాటిని మహిమగా మారుస్తాడు, గొప్ప దీవెనగా మారుస్తాడు, ఆశీర్వాదముగా మారుస్తాడు. పిల్లరా, రెండవది అతి ముఖ్యమైనటువంటిది, లయోలాపురి ఇన్యాసి వారి జీవితం నుండి, వారి బోధల నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, ప్రతిదాన్ని కూడా పరిశీలించాలి. ఆత్మీయ జీవితంలో కూడా మనం పరిశీలించాలి. ఆత్మ జీవితంలో మనం పరిశీలించడం చాలా ముఖ్యం. కొన్నిసార్లు సైతానుడు కూడా దేవదూతల రూపంలో వస్తాడు. ఆయన ఒక తెల్లని దేవదూత రూపంలో వస్తాడంట సైతానుడు. కాబట్టి లయోలాపురి ఇన్యాసి వారు ఏమంటారంటే, డిజర్న్మెంట్ ఆఫ్ ద స్పిరిట్స్ అంటాడు.
ఆత్మలని పరీక్షించాలి ఎప్పుడూ కూడా. ఇది దేవుని నుండి వస్తుందా లేకపోతే అశుద్ధాత్మ నుండి వస్తుందా మనం ఎప్పుడు కూడా పరిశీలించాలి. మనం ఏదన్నా కార్యాన్ని ప్రారంభించినప్పుడు కానీ, ఏదన్నా పనిని ప్రారంభించినప్పుడు కానీ, ఇది దేవుడు మనల్ని చెయ్యమన్న పనా కాదా, ఇది దేవునికి ఇష్టమైందా కాదా, ఆయన బోధనలో ఇది ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తుంది ప్రియులారా. మనం ప్రతిదాన్ని కూడా దేవుడి నుంచి వచ్చిందని చెప్పలేం. జాగ్రత్తగా పరిశీలించాలి. డిజర్న్మెంట్ ఆఫ్ ద స్పిరిట్స్. నేను చేసే పని ఇది దేవుని చిత్తానుసారముగా ఉందా లేదా, నా గొప్ప కొరకై చేస్తున్నానా, ఇది దేవుని కోరిక ప్రకారం ఉంటుందా లేదా, ఎప్పుడు కూడా దాన్ని పరిశీలించుకోవాలి అని చెప్తాడు. ప్లాన్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్లో ప్రియులకు దేవుని ఈ దేవుని మహిమ కొరక కాదా. యోహాను గారు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయం 1వ వచనములో ప్రతి ఆత్మను నమ్మకండి, అన్ని ఆత్మలను నమ్మకండి, అది దేవుని ఆత్మ కాదా మీరు పరిశీలించండి అంటారు. రోమపత్రిక 12:2లో దేవుని చిత్తము ఏంటో మీరు తెలుసుకోవాలి, గ్రహించాలి, ప్రయత్నం చేయాలి. పౌలు గారు ఏమంటారంటే, సాతానుడు కొన్నిసార్లు వెలుగుదూతగా తనను తాను ప్రతిబింబింప చేసుకుంటాడు, మోసం చేస్తాడు, జాగ్రత్త వహించాలి. తరువాత ప్రియులకు దేవుని బిడ్డలారా, లయోలాపురి ఇన్యాసి వారు బోధనలలో నాకు ఇష్టమైంది ఏంటంటే, ప్రతి విషయములో కూడా దేవుని చూడటానికి ప్రయత్నం చేయాలి. మనం చేసే ప్రతి కార్యములో కూడా దేవుని చూడటం నేర్చుకోవాలి. నేను కష్టపడుతున్నా, నేను పని చేస్తున్నా, నేను ఒక మంచి మొక్కను నాటా, ఆ మొక్క పచ్చగా ఎదుగుతుంది, అందులో నేను దేవుని చూడగలగాలి. దేవుడు జీవం పోశాడు, దేవుడు ఉన్నాడు కాబట్టి, దేవుడు జీవం పోశాడు కాబట్టి మొక్క బ్రతుకుతుంది, ఎదుగుతుంది. ఇది నేర్చుకోవాలి మనం. అదేవిధంగా నేను ఒక మంచి పుస్తకాన్ని రాస్తున్నా, ఇది దేవుని మహిమ కొరకే, ఈ దేవుడు చేపిస్తున్నాడు నాతోటి. చక్కగా నేను సంగీతాన్ని వాయించగలను, ఇది ఇందులో కూడా దేవుని చూడగలగాలి. ఒక మంచి పంటను పండిస్తున్నా, అందులో దేవుని చూడగలగాలి. అవును ప్రియులారా, నాకు ఒక మంచి ఉద్యోగం వచ్చింది, నేను సేవ చేసేట్టు కృప దొరికింది, నేను దానిలో దేవుని చూడగలగాలి. లయోలాపురి ఇన్యాసి వారు అనేది ఇదే. ప్రకృతిలో దేవుని చూడగలగాలి. అవును, ప్రకృతి దేవుడు అంటల్లా ఆయన, నేను కూడా అంటల్లా. కానీ ఏమంటారంటే, ప్రకృతిలో మనం దేవుని చూడగల సెయింట్ బోనవెంచర్, పునీత్ బోనవెంచూరు గారు ఆయన అంటారు, ప్రకృతి మనకి దేవుని యొక్క మహిమను ప్రకటిస్తుందంటాడు. కీర్తనాకారుడు అంటాడు కదా. లయోలాపురి ఇన్యాసి వారు కూడా ఇదే అంటారు. మనం ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క ట్రేసెస్ మనం చూడగలగాలి. చాలా ముఖ్యమైన సందేశం ప్రియులారా. అప్పుడు దేవుని మనం గుడి లోపల మాత్రమే చూడటానికి అవసరం ఉండదు, అన్ని చోట్ల కూడా దేవుని మనం కనుగొనగలగం ప్రియులకు దేవుని బిడ్డలారా. తరువాత పునీత లయోలాపురి ఇన్యాసి వారు చేసిన బోధనలో అతి శక్తివంతమైన బోధన ఏంటంటే ప్రియులారా, ఆద్ మయోరం దేయి గ్లోరియాం. జేతో ఉంటుంది, మజోరం అనేది లతీన్ భాష కాబట్టి మాట్లాడితే, ఆద్ మయోరం దేయి గ్లోరియాం. సర్వము సర్వేశ్వరుని సర్వోన్నత మహిమ కొరకే. సకలము నువ్వు చేసే ఏదైనా కానీ సకలము సర్వేశ్వరుని సర్వోన్నత మహిమ కొరకే. ఇప్పుడు మీరు ఒకవేళ లయోలా కాలేజ్ దగ్గరికి ఉందనుకో, ఆల్ ఫర్ ద గ్రేటర్ గ్లోరీ ఆఫ్ గాడ్ అని రాసి ఉంటుంది. ఆ లయోలా కాలేజ్ ముందు ఉన్నట్టు ప్రధాన స్తంభం మీద ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు లయోలా జెస్విట్స్ కాబట్టి, యేసు సభ గురువులు కాబట్టి వాళ్ళు అక్కడ ఉన్నా కానీ ఆ మోటోని అక్కడ రాస్తారు. ఏం చేసినా కానీ మనం సకలము కూడా సర్వేశ్వరుని సర్వోన్నత మహిమ కొరకే, ఆయన మహిమ కొరకే మనం చెయ్యాలి. ఇది మనందరి బాధ్యత. పౌలు గారు అంటారు కదా ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏమంటారు ఆయన? 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 31వ వచనంలో, ఏది చేసినా తినను తాగినను ఏమి చేసినా దేవుని మహిమ కొరకే చెయ్యమంటాడు. నేను చేసే పని నా యొక్క గర్వం కోసం చేస్తున్నానా, నా పేరు ప్రఖ్యాతుల కోసం చేస్తున్నానా, దేవుని మహిమ కొరకై, దైవ మహిమ కొరకై నేను ప్రయత్నం చేస్తున్నాను. ఆత్మ పరిశీలన చేసుకోవాలి.
నేను చేసే ప్రతి కార్యము ద్వారా దేవుడి మహిమను పొందుకోవాలి. ఇది ప్రతి క్రైస్తవుని యొక్క ప్రయత్నమై ఉండాలి. పునీత లోయోలా ఇగ్నాసి వారి నుంచి మనం ఈ ఆదర్శాన్ని స్వీకరించాలి. ఆయన అంటారు, సకలము సర్వేశ్వరుని సర్వోన్నత మహిమ కొరకే మనము చెయ్యాలి. తర్వాత మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 16వ వచనంలో ఎంత చక్కగా చెప్తారండి యేసు ప్రభు, మీరు చేస్తున్న క్రియలను చూచి మిమ్ము చూస్తున్నటువంటి వారు దేవుని మహిమపరచాలి కదా. మీ మంచి క్రియలను బట్టి పరలోకమందున తండ్రిని మహిమపరచాలి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో అన్నిటినీ ప్రభు అయిన నామములో, యేసు నామములో చెయ్యండి. చాలా ముఖ్యమైన సందేశం ఇది. ఎప్పుడైతే మనం ఈ విధంగా చేయగలమో మనకు తెలియనట్టు తృప్తి, దేవుని మహిమ కొరకై జీవిస్తాం మనం ప్రియులారా. ఇక మరొక ముఖ్యమైనటువంటి సందేశం ఏమిటి అంటే విధేయత అంటాడు ఆయన. ఇగ్నాసి వారు అంటారు, విధేయత, పోపు గారికి విధేయత, దేవునికి విధేయత, పెద్దలకు విధేయత చూపించటంలో మనకి అలవాటు కావాలి. కాబట్టే యేసు సభ గురువులను ఏమంటారంటే దే ఆర్ డిఫెండర్స్ ఆఫ్ ద పోప్ అంటారండి. పాపు గారి యొక్క సంరక్షకులు, వాళ్ళు కాపాడేటువంటి వాళ్ళు. అదేవిధంగా యేసు సభ సుపీరియర్ జనులని, మత శ్రేష్ఠుని ఏమంటారంటే బ్లాక్ పోప్ అంటారండి. అంటే అంత స్థాయిలో ఉంటారు వాళ్ళు. అదేవిధంగా వాళ్ళు నిరంతరము కూడా శ్రీసభను కాపాడే పనిలో ఉంటారు పిల్లారా. శ్రీసభని ఆ యొక్క వేద సత్యాలను బోధించడానికి ముందుంటారు. కాలేజీల ద్వారా, చదువుల ద్వారా, ముఖ్యంగా వాళ్ళ యొక్క క్యారిజం ఎక్కువగా. నేను జర్మనీలో ఉన్నప్పుడు కూడా పాదరబాన్ థియోలజిషా ఫాకల్టీలో నేను చదివాను, పాస్టరల్ సైకాలజీ చదివాను. అక్కడ ఆ గురువులు పనిచేశారండి, చాలామంది గురువులు. అది వాళ్ళదే ఫస్ట్ స్థాపించినప్పుడు. వాళ్ళు వైద్యాలయాలలో, ముఖ్యంగా విద్యాలయాలలో సైంటిస్టులుగా, మొన్న ఈ మధ్యలో శబరిముత్తు అనేటువంటి ఒక సైంటిస్ట్ వచ్చారు. భారతదేశంలోని అతి గొప్ప పేరు కలిగినటువంటి సైంటిస్ట్ ఫాదర్ గారు ఆయన, తమిళనాడు నుంచి వచ్చారు. ఆయన కొన్ని క్లాసులు ఇచ్చేస్తే ఫాదర్ గాయిడన్ ఆయన పేరు మీదుగా ఒక సెషన్ ఇస్తే దానిలో అటెండ్ అయ్యాను. చాలా చక్కగా బోధించారు. దేవుడు వాళ్ళకి ఆ పరిచయం ఇచ్చాడు, ఆ క్యారిజాన్ని ఇచ్చారు. వారు దాని ద్వారా గర్వాన్ని కాదు కానీ విధేయతనికి ఎక్కువగా ప్రాధాన్యతనివ్వాలని చెప్తాడు పిల్లరా. చివరిగా ఆయన బోధ, ఆయన యొక్క పునీత లోయోలా ఇగ్నాసి వారి యొక్క పాఠం ఏమిటి అంటే మనకు నేర్పించేది, నువ్వేం చేసినా కానీ క్రీస్తును ప్రకటించాలి, సువార్త ప్రకటన జరగాలి. యేసు సభ గురువులు ముఖ్యంగా ప్రారంభంలో అని చెప్తానని, ఇప్పుడు కూడా కొన్ని చోట్ల ఉన్నారు. ఒకవేళ ఈ వాక్యాన్ని ఎవరైనా యేసు సభ గురువులు వింటే, లేకపోతే యేసు సభ లోయోలా కాలేజెస్లో చదివే వాళ్ళు ఉంటే సరిగా అర్థం చేసుకోండి. ప్రారంభంలో వాళ్ళు ఎక్కువగా ఎవ్వరూ వెళ్ళని ప్రదేశాలకు వెళ్ళి దేవుని యొక్క సువార్తను బోధించి, ద మిషన్ అనే సినిమా చూడండి, చాలా సవాలుతో కూడినటువంటి సేవ చేశారు వాళ్ళు. మన భారతదేశానికి కూడా సువార్త థామస్ గారు తెస్తే ఆ సువార్త బలపడటానికి, ప్రచారం కావటానికి, వేల లక్షల మంది సువార్తను నమ్మడానికి కారకులు యేసు సభ సహా ఫౌండర్ అయినటువంటి మన గోవాపురి శబరివారు ప్రియులగుదేవుని బిడ్డలారా. దీన్ని మనం తప్పనిసరిగా ఒప్పుకోవాలి. అదేవిధంగా విజయవాడ మెత్రాసనంలో కూడా నాగాయలంక వివిధ ప్రాంతాలలో వాళ్ళు దేవుని యొక్క సేవను చేశారు. ఇప్పటికీ కూడా గుడ్లవల్లేరు అనే ప్రాంతంలో దేవుని యొక్క సేవను చేస్తున్నారు. కాబట్టి ఇగ్నాసి వారు చెప్పేది ఏంటంటే, మనం చేసే ప్రతి కార్యము ద్వారా క్రీస్తు యొక్క ప్రేమని, క్రీస్తు యొక్క సువార్తని, దైవరాజ్యాన్ని మనం వ్యాప్తి చేయాలి. ఇది మనందరి బాధ్యత. చాలా గొప్ప పునీతుడు ప్రియులకు దేవుని బిడ్డలారా. ముఖ్యంగా శ్రీసభ ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు, లూథర్ కాలంలో చాలా బలంగా శ్రీసభ పక్షాన నిలబడినటువంటి వారు. చివరికి వీరు ప్రియులకు రోమ్ నగరంలో జూలై 31వ తారీఖున, అందుకే ఆయన పండుగని ఈ రోజున మనం చేసుకుంటాం, జూలై 31, 1556వ సంవత్సరంలో మరణించారు. చివరికి వారిని 1622వ సంవత్సరంలో గ్రెగరీ 15వ పాపు గారు వారికి పునీత పట్టాన్ని కట్టబెట్టడం జరిగింది. ఈ రోజున ఇంత గొప్ప పునీతుని యొక్క పండుగను మనం చేసుకుంటుండగా, మనము కూడా
పునీత లోయోలాపురి ఇన్యాసి వారు చెప్పినట్లుగా, నేను చేసే ప్రతి కార్యము కూడా సర్వేశ్వరుని సర్వోన్నత మహిమ కొరకే, సర్వేశ్వరుని సర్వోన్నత మహిమ కొరకే. ఆద్ మయోరం దేయి గ్లోరియాం, ఆద్ మయోరం దేయి గ్లోరియాం, సకలము కూడా సర్వేశ్వరుని యొక్క మహిమ కొరకే అని మనము కూడా చేయగలిగినప్పుడు దేవుని కృప, దేవుని సంతోషపెట్టినటువంటి వారం అవుతాం, దేవుని దీవెనను మనం పొందుకున్నటువంటి వారం అవుతాం. ప్రార్థన చేసుకుందాం ఈ రోజున. ముఖ్యంగా లోయోలా సంస్థల కొరకై, యేసు సభ గురువుల కొరకై, వారి అనుబంధ సంస్థల కొరకై, ఆ దేవాది దేవుడు వారి ద్వారా ఇంకా ఎంతోమందికి తన యొక్క ప్రేమను చాటి చెప్పాలని, వారి ద్వారా ఎంతోమంది క్రీస్తు ప్రేమలోనికి తెలుసుకొని రావాలని ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. మన కొరకు కూడా ఈ గొప్ప పునీతుని యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా తలలు వంచి వేడుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, నీకు స్తోత్రాలు. ఈనాడు గొప్ప పునీతుడైనటువంటి పునీత లోయోలాపురి ఇన్యాసి వారి పండగను కొనియాడుకుంటుండగా, వారు ఏ విధంగానైతే ఏ కార్యము చేసినా కానీ నీ మహిమ కొరకే అన్నట్లుగా జీవించారో, మేము కూడా పౌలు గారు చెప్పినట్లుగా తినను తాగినను ఏమి చేసినను నీ మహిమ కొరకే చేయులాగున మమ్ము దీవించండి ప్రభుగా. మాలో ఎప్పుడు గర్వము కానీ స్వప్రయోజనము కానీ రాకుండా ఎల్లవేళలా కూడా నీ మహిమ కొరకే జీవించలాను మమ్ము దీవించండి. ప్రత్యేకంగా ప్రభుగా ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయంలో పలికినట్లుగా మా యొక్క ఆస్తిని చూసి కానీ, మా అంగబలాన్ని, శరీర బలాన్ని చూసి కానీ, మా జ్ఞాన బలాన్ని చూసి కానీ మేము గర్వించకుండా దీనతతో వినయముతో నీ అడుగుజాడలలో పునీత ఇన్యాసి వారి యొక్క అడుగుజాడలు నడిచే కృపను మాకు దయచేయండి. ఈనాడు ప్రభువా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. కుటుంబాలలో శాంతిని, సమాధానం దయచేయండి. ముఖ్యంగా చదువుకునే బిడ్డలకు ప్రభువా పునీత లోయోలాపురి ఇన్యాసి వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా చక్కని జ్ఞానాన్ని దయచేయండి. క్రైస్తవ బిడ్డలు ఎంతోమంది యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి వారు జ్ఞానం మీద నిరాసక్తతో చూపిస్తున్నారు ఈ రోజుల్లో. అటువంటి బిడ్డలందరూ కూడా జ్ఞానం, నువ్వు ప్రసాదించేటు జ్ఞానము కొరకై ప్రాకులాడేటువంటి విధంగా దీవించండి, ఆశీర్వదించండి. ఈ వాక్య పరిచయలో పాల్గొంటూ నాతో ప్రార్థన చేస్తూ వివిధ తలంపులతో, కోరికలతో నీ పాద సన్నిధిని పట్టి వేడుకుంటున్నటువంటి ప్రతి బిడ్డ యొక్క తలంపును, కోరికను, ఉద్దేశాన్ని, ఆశయాన్ని దీవించమని, ఆశీర్వదించమని మనాదుడైనటువంటి యేసుప్రభు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. పునీత లోయోలాపురి ఇన్యాసి వారా మా కొరకు ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.